ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు డ్రాగన్ మూవీ రాబోతుంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఒక కొత్త లుక్లో రాబోతున్నారట. దీని గురించి మీరు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మన తెలుగు సినిమా ఈ స్థాయికి పెరిగినందుకు నిజంగా మనం బాలీవుడ్ స్థాయికి ఎదిగామని చెప్పి అందరూ అంటున్నారు. కానీ ఈవేళ రాజమౌళి గారు కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్కి స్థాయికి వెళ్ళిపోయింది. చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ చేసినటువంటి ఎన్టీఆర్ గారి సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు సింగిల్గా పాన్ ఇండియా మూవీలో చేయలేదు ఇంతకుముందు. ఫస్ట్ టైం ఆయన సినీ జీవితంలో ఒక అద్భుతమైన సినిమాగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఖచ్చితంగా ఈవేళ ఉన్న పరిస్థితిలో ఇండియా సినిమా ఇండస్ట్రీని శాసించేది తెలుగు సినిమా ఇండస్ట్రీగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కథలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ, ఇక్కడ చేస్తున్నటువంటి ఇప్పుడు టెక్నీషియన్స్ కూడా ఒక చాలా క్రియేటివిటీ ఉన్న టెక్నీషియన్స్ పెట్టుకుని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్తుంది. చాలా గొప్ప ప్రగతిని సాధించింది సినిమా ఫీల్డ్లో మన తెలుగు ఇండస్ట్రీ. ఈవేళ తెలుగు సినిమా ద్వారాగా మన తెలుగు రాష్ట్రానికి ఇంత గొప్ప పేరు వచ్చిందంటే అది అతిశయోక్తి కాదు. కొంతమంది అనుకుంటారు తెలుగు రాష్ట్రానికి సినిమా ఇండస్ట్రీ మూలంగా పేరు ఎందుకు వచ్చిందని. ప్రపంచం గుర్తిస్తుంది ఈవేళ తెలుగు సినిమాని. తెలుగు అనే పదం ఇవాళ ప్రపంచ స్థాయికి ఎదిగిపోయింది. కారణం మన డైరెక్టర్లు, మన యాక్టర్లు, మన ప్రొడ్యూసర్స్ అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ గారిది నిజంగా ఆలోచిస్తుంటే అది ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు అంత అద్భుతంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇది కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళి మన తెలుగువాడి పేరు నిలబెట్టే సినిమాగానే ఉంటుంది డ్రాగన్ సినిమా. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు డైరెక్టరు, మన ఎన్టీఆర్ గారు హీరో కాబట్టి ఆ సినిమా సెన్సేషనల్ సినిమా అవడం ఖాయం. మన తెలుగు సినిమా దశ దిశలా ఎంతో పేరు సంపాదించుకునే దాంట్లో ఇది కూడా ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుందని అని చెప్పుకోవడానికి మాత్రం నేను కూడా సినిమా వాడిని కాబట్టి ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. మన సినిమాలు ఈవేళ ప్రపంచ స్థాయిని గెలిచాయి. ప్రపంచ స్థాయిలో సినిమా ఇండస్ట్రీని శాసించడానికి ముందుకు వెళుతున్నాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ డైరెక్టర్ సుజిత్కి కార్ గిఫ్ట్గా ఇచ్చాడు ఈరోజు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? సంతోషమే కదా. ఎందుకంటే ఒక కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులను గుర్తించాలా. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ పాపం అతను మూడో సినిమాకి ఈ స్థాయికి ఎదిగాడు. అంత కష్టపడి, ఎంత ఆలోచన చేసి ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళి ఉంటాడు. ఇలాంటి గొప్ప వ్యక్తులను గుర్తించడంలోనే ఉంది వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మనుషుల్లో దేవుడయ్యాడు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే కష్టాన్ని గుర్తించే వ్యక్తి అతను. ఆ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఆయన ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించి ఇవాళ 3 కోట్ల రూపాయల కారు గిఫ్ట్గా ఇచ్చారు ఇవాళ. కాబట్టి కష్టాన్ని గుర్తించినోడు ఎప్పుడు దేవుడిగానే నిలుస్తాడు మన జనంలో. ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి సినిమా, తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని గుర్తింపు తెచ్చుకోవడంలో ముందంజలో ఉంది. ఇవాళ ప్రపంచాన్ని సినిమా ఇండస్ట్రీలో శాసించగల సత్తా మన తెలుగు సినిమాకు వచ్చింది. అంత గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రాగన్ సినిమా ఒక సెన్సేషనల్ సినిమానే కాకుండా మన తెలుగు రాష్ట్రాలకు, 2 రాష్ట్రాలకు గొప్ప పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే కావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. ఓకే సార్, మీరు అందరూ బాగానే ఉంది, కానీ ఇంకా చిన్న డైరెక్టర్లని తొక్కుతున్నారు అనే మచ్చ అనేది పోవట్లేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎక్కడ ప్రతిభను తొక్కే అవకాశమే ఉండదండి. ప్రతిభే ఎవరైనా తొక్కడానికి. జనజీవనంలోకి వచ్చినటువంటి సినిమా ఏదైనా బాగుంది అంటే అది ఎవడు కూడా తొక్కలేడు. కొంతమంది అనుకుంటారు నా ప్రతిభను తొక్కేశారు. ఎవరి దగ్గర ఎవరి కష్టం వాడికే ఉంటుంది. అంతే తప్ప ప్రతిభను తొక్కేసే అవకాశం ఉండదండి. అవకాశం రావడమే గొప్ప. అవకాశం వచ్చిన తర్వాత ప్రతిభను నిలబెట్టుకునే శక్తి మన దగ్గర ఉండాలి తప్ప ఎవరో నా ప్రతిభని నన్ను తొక్కేస్తానంటే అది కరెక్ట్ కాదు. అవకాశం రాకపోతే, అవకాశం ఇవ్వకపోతే అది తొక్కేసినట్టు. కానీ అవకాశం వచ్చిన తర్వాత నిలబెట్టుకోకపోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ప్రపంచ స్థాయిని
గెలుచుకుంది కాబట్టి ఈ సందర్భంగా డ్రాగన్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి ఇంకా కొన్ని గొప్ప గొప్ప సినిమాలు తీసే అవకాశం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలా, ఆశించాలా. ఎందుకంటే మనకి పేరు ఈవేళ ప్రపంచ స్థాయిలో పేరు వచ్చింది మన తెలుగు సినిమా వాళ్ళకి, కాబట్టి అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నారు. ఓకే సార్, అట్లాగే మన కలయిక, సినిమా కలయిక అనేది ఒకప్పుడు బాగా ఉండేది. తమిళనాడు వాళ్ళు తొక్కుతున్నా కానీ హీరోలు అందరూ కలిసి ఒక కలయిక అనేది చూపించేవాళ్ళు. కానీ ఇంత పేరు వచ్చినా మన వాళ్ళందరూ కలవడం లేదు, ఒకటిగా లేరు, ఒకళ్ళే తన్నుకుంటున్నారు అనే మాటలు వస్తున్నాయి. దాని గురించి మీరు అదంతా అబద్ధం అండి. అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. మన దగ్గర ఒక సాంప్రదాయమైన పోటీ ఉంది. చిరంజీవి, బాలకృష్ణ ఉన్నారు, ఇద్దరి మధ్యన అభిమానులు ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఒకరి సినిమాను ఒకరు దేశించే స్థాయికి వెళ్ళలేదు. ఖచ్చితంగా బాలకృష్ణ, చిరంజీవి గారు నిజంగా ఎవరికి ఏదైనా ఒక అవసరం వస్తే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి ఫోన్ చేస్తారు, చిరంజీవి గారు బాలకృష్ణ గారికి ఫోన్ చేస్తారు. కానీ తెలియక కొంతమంది చాలా చాలా ఇది విధిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎంత ఆప్యాయతగా ఉంటారంటే ఇక్కడ మన హీరోలు ఇవాళ మనం గ్లోబల్ స్థాయిలోకి ఎదిగిపోయాం. ఇప్పుడు మనం చిన్న చిన్న సమస్యలు సృష్టించుకుని మనం బాధపడడం కాదు, బాధపడితే మన వాల్యూ మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల్లా ఉన్నారు ఈవేళ. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ కానీ, అలాగే మహేష్ బాబు కానీ వీళ్ళందరూ కలుసుకుని కూర్చుని మనం ప్రగతి ఏంటి, మనం ఎలా అద్భుతంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు తప్ప ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకునే సందర్భాలు లేవు. అలాగే ఈ మధ్య అభిమానులు కూడా మారారు. ఇంతకుముందు బాగా పోటీ తీవ్రంగా ఉండేది, అభిమానులు కూడా మారి మనము మన సినిమాని హిట్ చేయాలా, 2 సినిమాలు హిట్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి, మన తెలుగువాడికి గొప్ప పేరు సంపాదించింది కాబట్టి మనందరం కూడా మనం కలిసికట్టుగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప ఒకరు ఏమి మాట్లాడుకునే పరిస్థితి ఏం లేదు. చక్కగా మన తెలుగు సినిమా వస్తుందంటే ఈవేళ బాలీవుడ్ ఆపేసుకుంటున్నాడు సినిమాలు. ఎందుకు? నష్టపోతామన్న భయంతో. అంత గొప్ప సినిమాలు చేస్తున్నాం మనం, అంత గొప్ప టెక్నీషియన్స్ మన తెలుగులో ఉన్నారు కాబట్టే వేళ బాలీవుడ్ కానీ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళాడు. ఈవేళ మన రాజమౌళి గారు ప్రపంచ దేశాలన్నింటిలో రిలీజ్ చేస్తున్నాడు మహేష్ బాబు గారి సినిమా. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు కర్ణాటక సినిమాలు తీసుకుంటే మన రాష్ట్రంలో బాగా ఆడనేస్తున్నారు. కర్ణాటకలో మన ఓజీ సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారికి అంత పవర్ ఉన్నా అక్కడ తొక్కడం జరిగినది. మిగతా సినిమాలను కూడా అట్లాగే తొక్కుతున్నారు. ఇప్పుడు బాలయ్య సినిమా కూడా అట్లాగే అవుతుంది. మరి దాని గురించి మీరు ఏమంటారు? అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే కొంతమంది ప్రాంతాల వారీగా మాట్లాడుతుంటారు, మా ప్రాంతమే బాగుండాలని. అలా ఆలోచన చేయకూడదు. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల సినిమాలు ఆడాలి, మన ఇండియాకి పేరు రావాలని ఆలోచించాలి తప్ప మా సినిమాలు ఎక్కడ ఆడకూడదు, మీ సినిమాలు ఎక్కడ ఆడకూడదు అంటే ఇది దిగజార్చుకోవడం అవుతుంది. మన సినిమా ఇండస్ట్రీని దిగజార్చుకోవడం అవుతుంది తప్ప సినిమా వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి, కలిసి ఉండాలి, ప్రగతి సాధించాలి, ప్రపంచ స్థాయికి వెళ్ళాలి. అలా వెళ్ళేలా జరుగుతుంది. ఏవో అక్కడక్కడ చిన్న చిన్న వాళ్ళు కర్ణాటక వాళ్ళే ఈ మధ్య కొంచెం ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తుంది. ఆ ఇబ్బందులన్నీ అధిగమించి ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా ప్రపంచ స్థాయిని గెలుచుకుంటుంది మన తెలుగు సినిమా.